మనకు తొందరగా పండ్లు కావాలని చెట్టు మునిగిపోయేలా నీరు పోస్తే అది కాయలు కాయదు. ఎదగాల్సినంత ఎదిగాక సీజన్ వచ్చినప్పుడే కాస్తుంది. మనుషులైనా అంతే. సమయం రావాలి, వచ్చే వరకు ఓపికగా ఎదురు చూడాలి. అందుకు చక్కటి ఉదాహరణ టెంబా బవుమా. అసలు ఎవరితను? ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన బవుమా క్రికెటర్గా ఎలా ఎదిగాడు? అతడు ఎలాంటి అవమానాలు భరించాడు? ఇలాంటి ఎన్నో సందేహాలు తీరాలి అంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తక్కువ ఎత్తు, చిన్న శరీరం, పెద్ద కలలు. ఆఫ్రికాలో ఓ బాలుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అతని పేరు టెంబా బవుమా. తన దేశ చరిత్రను మలిచిన ఈ క్రికెటర్ 1990 మే 17న జోహన్నెస్బర్గ్ అనే నగరంలో జన్మించాడు. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాస్తవానికి లోంగ్లేట్ అనే టౌన్షిప్లో నివసించేవారు. ఇది కూడా అభివృద్ధికి దూరంగా ఉండే ప్రాంతం. అక్కడ పిల్లలు ఆటల కంటే బ్రతకడం నేర్చుకోవాలి. కానీ బవుమా మాత్రం క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాడు. బవుమా ఎత్తు కేవలం 5 అడుగుల 3 అంగుళాలు. ఇది ఆటలో అతనికి బలంగా కాక లోపంగా కనిపించేది. ఇతనికి అంతర్జాతీయ స్థాయికి అవకాశం రావాలి అని కోరుకున్న వారి కంటే అది చేయలేడు అనే వాళ్ళే ఎక్కువ. క్రికెట్కు పనికిరాడనే వారు కూడా ఎక్కువే. అవేమీ లెక్క చేయని బవుమా జాతీయ జట్టులోకి చేరాలన్న సంకల్పంతో పట్టు వదలని విక్రమార్కుడిలా సాధన చేశాడు. ఆడిన తొలి వన్డే మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. 2016 టెస్ట్ క్రికెట్లో సెంచరీ చేసిన తొలి నల్ల జాతీయ దక్షిణాఫ్రికన్ ఆటగాడయ్యాడు. జాతీయ జట్టుకు కెప్టెన్ అయిన తొలి నల్ల జాతి క్రికెటర్గా పేరొందాడు. అయినప్పటికీ కోటాలో జట్టులోకి వచ్చాడని, ఆటగాడిగా అర్హుడు కాని వాడిని కెప్టెన్గా ఎలా కొనసాగిస్తారని విమర్శలు కూడా వచ్చాయి. అవేమీ లెక్క చేయకుండా ఆటపైనే దృష్టి సారించాడు బవుమా. ఫామ్లోకి వచ్చి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో రాణించి జట్టును గెలిపించాడు. ఫైనల్లో అతడు జట్టును నడిపించిన తీరు అద్భుతం. రెండో ఇన్నింగ్స్లో భారీ టార్గెట్ ముందున్న తొడ కండరాలు పట్టేసిన నొప్పిని భరిస్తూ బ్యాటింగ్ చేశాడు. తన న్యాయకత్వ పటిమతో బలమైన ఆస్ట్రేలియా జట్టును నిలువరించి దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు చేర్చాడు. 27 ఏళ్ల తర్వాత స్వదేశానికి ఐసీసీ ట్రోఫీని అందించాడు. తన భాష, సంస్కారం, వినయంలో బవుమా అభిమానులను ఆకట్టుకున్నాడు. అతడి ఫిట్నెస్, ఆట పట్ల నిబద్ధత యువతకు మార్గదర్శకంగా మారాయి. ఏడాది క్రితం వరకు బవుమాను ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? బవుమా ఎప్పుడు చెప్తుండేవాడు, నా శరీరం చిన్నగా ఉండొచ్చు, కానీ నా కలలు మాత్రం అంతులేనివి. నేను నా జాతిని గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. ఆట అంటే నాకు కేవలం గేమ్ కాదు, బాధ్యత అని. ఏ రంగంలోనైనా లక్ష్య సాధన అనుకున్నంత తేలిక కాదు. బాధలను భరించాలి, త్యాగాలు చేయాలి, విమర్శలకు తలగ్గకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి. అన్నింటికి మించి ఓపిక, సాధించగలమన్న నమ్మకం ఉండాలి. ఏదైనా అనుకుంటే అది వెంటనే జరగాలని ఆశపడతాం. ఆ పని జరగకపోతే ఇది నాకు చేత కాదేమో అని అంతలోనే నీరు కారిపోతాం. కొంతమంది అయితే అందుకు కారణాలను ఇతరులపై కూడా నెట్టడం చూస్తుంటాం. విజయానికి ఎప్పుడూ షార్ట్ కట్స్ ఉండవు. అన్నప్రాసన రోజే ఆవకాయ తినలేనట్లే పని మొదలెట్టగానే ప్రథమ స్థానాన్ని అందుకోలేం. క్రమం తప్పకుండా సాధన చేయాలి. సామర్థ్యాలను, నైపుణ్యాలను పెంచుకోవాలి. ఆ క్రమంలో ఎదురయ్యే కష్టాలను భరించాలి. అవాంతరాలను అధిగమించాలి. అప్పుడే విజయంలో మరో విజయానికి పునాది వేసి కెరీర్లో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కట్లేదని వాపోతుంటారు కొందరు. అలాంటి వారు ప్రయత్నంలో లోపం ఎక్కడుందో పరిశీలించుకోవాలి, సరిదిద్దుకోవాలి. మన వల్ల కాదు, రాదు అనుకుంటే ఏదీ రాదు. ప్రయాణం కొనసాగించేవారే గమ్యాన్ని చేరుకోగలరు. ఫైనల్గా ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఆకాశం ఎత్తుతో కాదు, ఆత్మవిశ్వాసంతో తాకాలి. నిన్ను చిన్నవాడిగా చూస్తే నవ్వి వదిలేయి. నీ కలలు మాత్రం పెద్దవిగా చూసి పరిగెత్తు. బవుమా మాదిరిగా మీపై మీరు నమ్మకం ఉంచండి. ఒకరోజు
మీరు ఎదగకుండా ఎవ్వరూ ఆపలేరు. కమెంట్ యువర్ ఒపీనియన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.